గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉమ్మీ ముష్. ఏం లేదు, ఈరోజు ఏదో సెకండ్ బ్లాక్ ట్రై చేద్దామని చెప్పట్లేదు, మళ్ళీ ట్రై చేస్తున్నా. ఒకటి అయితే చూద్దాం. ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేయడానికే 4-5 డేస్ పట్టింది. సో కాలేజ్కి వెళ్తున్నా, చదువుకోనికి కాదు, మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని గెలకనికి. ఇది లైక్ డైలీ బ్లాగ్స్ కాదు, ప్రొఫెషనల్గా ఏం చేయట్లేదు, ఏదో టైంపాస్కి జస్ట్ ఫ్యూచర్లో నేను చూసుకొని నవ్వుకోనికి స్నాప్షాట్స్ ఇవన్నీ పెయిడ్ అయిపోతాయి. సో ఈ వీడియోస్ని కైండ్ ఆఫ్ ఒక మెమరీస్ కింద వాడుకుందాం మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ని. చూద్దాం. ఆన్ ద వే టు కాలేజ్. బై ద వే, దిస్ ఇస్ మై బ్యాగ్. రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదేమో 4 minutes 5 minutes ఉంది ఇంకా రానికి. పోనీకి ఏమో 30 minutes. మోస్ట్లీ నాకు తెలిసి రోజు ఎవరు రారు కాలేజ్కి. నేను ఇంకా ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాను, పోతున్నా అంతే. ఆడికి వెళ్ళినా కూడా చేసేది ఏమి ఉండదు. బై ద వే, ఇంకా లూవాస్ ఇట్లానే ఉంటాయి. సో బేసిక్లీ ఇది సిటీ సెంటర్ అనమాట. ఇక్కడ నేను ఒక్కొక్కసారి సెమిస్టర్ 1లో లూవాస్లో దిగిపోయి ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తాను. సో నా వాకింగ్ పాత్ ఇది. సో చెప్పాను కదా ఇందాక, లైక్ సెమిస్టర్ 1లో నేను డైలీ ఒక 20 minutes 10 minutes ముందే వచ్చేసి వాక్ చేస్తూ ఉండేటోడిని. అప్పుడు ఖాళీగా ఉండేటోని కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు కూడా కాదు. మనకి స్పాట్ చూపిస్తాను చూడండి, క్రేజీ ఉంటుంది. సో ఇదే ఆ స్పాట్. డైలీ ఒక 10 minutes 15 minutes ముందే వచ్చేసి వాక్ చేస్తూ ఉంటాను ఈ పాత్లో. ఈరోజులకి ఏంటంటే వెదర్ క్రేజీ ఉంది. డైలీ ఇట్లా ఉండదు, ఏదో అమావాస్య పూర్ణంకి ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఇది దీని మూడు బట్టి. ఇదే నా ఫేవరెట్ పార్ట్. అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ ఒకటి. వీడు కనబడుతున్నారు చూసా, తరుణ్ అని చెప్పి ఒకడు ఉంటాడు. వాడు నేను యాంకర్ని పట్టుకుని లోడాలు వేసాలని వేసాము. ఆ ఫోటో ఇక్కడ పెడతాను. ఇది ఒక బ్రిడ్జ్, బాగుంటుంది. మార్నింగ్ వ్యూ చూడండి. ఇది ఫేవరెట్ బోట్. దీన్ని వచ్చి డైలీ మార్నింగ్ స్నాప్ చేసుకుంటుంటేటోని. ఈరోజు సెషన్ ఏమో క్యాన్సిల్ అయిపోయింది. అది మార్నింగ్ 10:55కి మెయిల్ వచ్చింది. నేనేమో మెయిల్ చూసుకోకుండా క్లాస్కి వచ్చి కూర్చున్నా. ఇంకెవడు రాలేదు ఇంద్రాబాయ్ అని చెప్పి మొత్తం చూస్తుంటే ఓడలేడు. అట్లా ఉంటుంది మనతో. వచ్చేదే అమావాస్య పూర్ణంగా ఒకసారి అంటే ఇట్లాంటి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. చెప్పాయి కదా గైస్, క్లాస్ క్యాన్సిల్ అయింది అని. ఎవడో ఒకడు వస్తాడని నాకు ఆడు ఉరుకుతున్నాడు చూడండి. నేను ఒక్కడనే అనుకున్నా, నాకు ఇంకోటి దొరికాడు కంపెనీ ఇప్పుడు. అరే నిజంగానే క్యాన్సిల్ అయింది మా జోక్ కాదు. అవుట్లుక్ ఓపెన్ చేసుకుని మెయిల్ చూడు. ఇంకా క్లాస్ క్యాన్సిల్ అయింది కదా, సో మా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకా క్యాంటీన్లోనే కూర్చొని ఒక 1 hour అట్లా టైం పాస్ చేశాను. ఒక థీసిస్ CA1 రిపోర్ట్ ఉంటే అది చేయడానికి ట్రై చేసాను. ఇంట్రెస్ట్ రాలే. ఇంకా సర్రా పోయి ఇక్కడ సియాన్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి నియర్ బైలో ఒకటి ఉంటుంది, చైనీస్ ఫుడ్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, నా రెగ్యులర్ విజిట్ ప్లేస్ అది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి స్పైస్ బ్యాగ్ తినేసి రూమ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యా. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సియాన్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చా, స్పైస్ బ్యాగ్ ఆర్డర్ చేసుకున్నా, తింటున్నా. క్రేజీ ఉంది అంతే. నాకు తెలిసి ఇంకేం లేదు ఈ బ్లాగ్లో పెద్దగా చేయడానికి. బోరింగ్ డే, బట్ అట్లీస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. జస్ట్
ఇప్పుడు తిన్నా అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఏమన్నా సినిమా చూసి పడుకోవడం అంతే. అప్లోడ్ వస్తే లైక్ ఉంటుంది, ఎవరు ఉండరు. ఇలా తినుకుంటా ఒక ఇరుక్కుంటా బాగుంటుంది. మన కూడా మనదే, ఎవరు రావడం మన దగ్గరికి, మనం మన దగ్గరికి పోము. ఒక టైంలో బోర్ కొడుతుంది, బట్ పర్లేదు. నాకు ఎట్లయినా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కుక్ చేసుకుంటూ కూర్చుంటాను ఇంట్లో నేనైతే. చలో మరి బైట్ సీ ఇన్ ద కమింగ్ ఫస్ట్ టైం కమింగ్ బ్లాగ్, లేకపోతే దీంతోనే ఎండ్ బ్లాగ్. బై.